MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. మర్మకళ కలరి అంటే ఏంటి? ఇది ఒక ఆత్మరక్షణ కళ. సో ఆత్మరక్షణ కళలో మామూలుగా మన మోడర్న్ పదాలు లైక్ మార్షల్ ఆర్ట్. సో దీంట్లో మనకి తమిళ భాష అనేది మూల భాష రెఫరెన్స్. సో మర్మ కావ్యంతో మొదలయ్యి ఎన్నో మా నూలు శాస్త్రం. అది చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు, చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు సార్. ఎట్లా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏం అడుగుతున్నారు? దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా సెల్ఫ్ డిఫెన్స్ లేదా ఆత్మరక్షణ ఈ కాన్సెప్ట్ లోనే అటెండ్ అవుతారు. ఇవన్నీ కూడా అవేర్నెస్ పెంచుతాయి. ఫైనల్గా డైలీ ప్రాక్టీస్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. One, two, and three. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగానే ఒక స్పెషల్ షో అనుకోండి. రాఖీ కదా ఈరోజు. సో అన్నదమ్ములకు ఆడబిడ్డలం మనం రాఖీ కడతాం, రక్షణ ఇవ్వండి అని మనం జనరల్లీ మన అన్నల దగ్గర రాఖీ కడుతూ అన్న నువ్వే నాకు రక్షణగా నిలుస్తావని మనం ఒక ప్రామిస్ తీసుకుంటాం. అట్లనే మన సోదరుడు కూడా మనకు కూడా అట్లనే ప్రామిస్ చేస్తాడు. సరే సోదరులు ఉంటారు, అన్ని టైమ్స్ ఎల్లవేళలా సోదరులు మనతో పాటు ఉండరు కదా. అందుకని సెల్ఫ్ డిఫెన్స్ కూడా మనకు చాలా చాలా అవసరం. కొన్ని టెక్నిక్స్ అవసరం. ఇది ఎంతమంది నేర్చుకుంటారు అంటే నిజం చెప్పాలంటే కూడా చాలా అరుదుగానే నేర్చుకుంటూ ఉంటాం. రకరకాల జిమ్ అనుకోండి, లేకపోతే రకరకాల ఎక్సర్సైజ్ అనుకోండి, ఫిజికల్ ఫిట్నెస్ అనుకోండి, ఇవన్నీ వేరు. కానీ ఈరోజు నేను చూపించబోయే, నేను చెప్పబోయే కళ అనుకోండి, ఆర్ ఒక వెల్నెస్ ప్రోగ్రామ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, మర్మకళ. ఇది అతి ప్రాచీనమైంది. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ కళ కూడా. ఈ స్మాల్ టెక్నిక్స్ ప్రాచీనమే కావచ్చు, కానీ దాంట్లో దాగున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. అందుకే నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నిత్య చైతన్య కలరి శివగారిని. నమస్తే. పాత కళ మిమ్మల్ని చూడగానే ఒక ప్లెజెంట్నెస్ లాగా అనిపిస్తుంది, రియల్లీ. సో నైస్ మీటింగ్ యూ సార్. అండ్ ప్రాచీన యుద్ధ కళని అనుకోండి, మర్మ కళని మీరు ఇంతమందికి నేర్పిస్తున్నారంటే వెరీ వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ టు సీ యూ. అండ్ కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా శివ గారు, ఫస్ట్ బేసికల్లీ మర్మకళ కలరి అంటే ఏంటి? ఇది ఒక ఆత్మరక్షణ కళ. ఆత్మరక్షణ కళ ప్రారంభించే ముందుగా మా గురువు గారి పేరు శ్రీ మురుగన్ పిల్లై. సో ఆయన బ్లెస్సింగ్స్తో మేము తెలంగాణలో నిత్య చైతన్య కలరిని స్థాపించడం జరిగింది. ఆయన గైడెన్స్తో 2015 నుంచి 8 yearsగా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి చేస్తాం. అండ్ కలరీ విద్య, మర్మకళ, సో వీటన్నిటి కూడా ఆత్మరక్షణ కళ ఇవి వస్తాయి. సో ఆత్మరక్షణ కళలో మామూలుగా మన మోడర్న్ పదాలు లైక్ మార్షల్ ఆర్ట్ అనేది ఒక బ్రాడ్ టర్మ్. అంటే లైక్ మనకు ఎన్నో యుద్ధ విద్యలు ఉన్నాయి. సో వేరే దేశాన్ని బట్టి, వాళ్ళ ప్రాంతాలను బట్టి, స్టైల్, బాడీ నేచర్ని బట్టి సో వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు మార్షల్ ఆర్ట్ అనేది డివైన్ చేస్తారు. మనకి ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ ఇన్ ద వరల్డ్ కలరి విద్య. ఇందులో 4 దేశాల్లో మనకు ట్రైనింగ్ ఉంటుంది. మొదటి బాడీ ప్రిపరేషన్, వేర్ హ్యాండ్ టెక్నిక్స్ అన్ని అందులో వస్తాయి. సో కోర్ స్ట్రెంత్ పెంచుకోవడము,
బ్యాలెన్స్ మంచి ఎలా నిలబడాలి, ఫైట్ అనే సినారియోనే కాకుండా ఓవరాల్ స్పైన్ హెల్త్, బాడీ ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ, కోర్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ 1. ఇది కాకుండా ఫార్మ్స్ ఆఫ్ కలరింగ్, సో లైక్ 8 వడివులు 8 కాళ్ళను ఉంటాయి బేసిక్ థింగ్స్. సో అష్ట వడివు అష్ట కాళ్ళు, సో వీటికి మనం లెవెల్ 1 లో కవర్ చేయడం జరుగుతుంది. సో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, వడకన్ సాంప్రదాయం, తెక్కన్ సాంప్రదాయం, మాధ్యమం, ఇలా 2-3 స్టైల్స్ ఉన్నాయి. సో ఈ సాంప్రదాయాలు కూడా ఇండిపెండెన్స్ తర్వాత వచ్చింది. సో అదే ఇండివిజువలీ మనం కరెక్ట్గా ఓల్డ్ టెక్స్ట్ ఏవి తీసుకున్నా కూడా కలరీ విద్య అనేది సింగిల్ ఫార్మాట్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సాంప్రదాయం మనం ఫాలో అవుతున్నామో, సో లెవెల్ 1కి వచ్చేసరికి ఒక బేసిక్ కాన్ఫిడెన్స్, ఒక ఫైట్లో బ్యాలెన్స్డ్గా నిలబడగలగడం, చుట్టూ థింగ్స్ని అబ్జర్వ్ చేయగలగడం, ఇందాక మీకు చెప్పినట్టుగా కోర్ స్ట్రెంత్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ యానిమల్ ఫార్మ్స్, ఈ వడివుస్ అనేవి కూడా అన్ని యానిమల్ ఫార్మ్స్. సో వాటిని మనం ఫైట్కి అడాప్ట్ చేసుకుంటాం. సో మనం మెజారిటీగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలోనే చూస్తాం కదా. సో దే ఆర్ నాట్ లైక్ ఫోటో స్టిల్స్. మనం ఫోటోకి ఇలా స్టిల్ ఇస్తున్నాం, గజవడివి అయితే ఇలా అంటాం. ఇలా కాకుండా ప్రతి వడివుకి బ్యాక్ ఎండ్ ఒక కారణం ఉంది, ఒక స్వభావం ఉంది, వాటిలో ఒక ఫైట్ కి సంబంధించిన రిఫ్లెక్స్ ఉంటుంది. ప్రతి జంతువుని అబ్జర్వ్ చేసి మన గురువులు ఫైట్కి ఎలా దాన్ని అడాప్ట్ చేస్తారనేది. లెవెల్ 2 మనకి వుడెన్ వెపన్స్ ఉన్నాయి, షార్ట్ స్టిక్, లాంగ్ స్టిక్ ట్రైనింగ్ అనేది అందులో. లెవెల్ 3 మెటల్ వెపన్స్, ఈ లోహంతో ప్రతి ఆయుధం కూడా, సో చిన్న చాకు దగ్గర నుంచి, చిన్న చాకు నుంచి పెద్ద ఉరిమి, స్పియర్, అంత లెంత్ వెపన్స్ దాకా కూడా మనకు మెటల్ వెపన్ ట్రైనింగ్. చివరికి మర్మకళ, సో మర్మశాస్త్రం ఒక విద్యలాగా మనం చూస్తే అందులో మర్మకళ, మర్మ చికిత్స, 2 భాగాలు. జనరల్లీ అయితే మీరు చెప్పినవన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కి సంబంధించి అనిపించింది. సో దీనివల్ల మెంటల్లీ స్ట్రాంగ్ ఎంత అవుతారండి ఈ మర్మకళ ద్వారా? మానసికమైన బలం అనేది చాలా ఇంపార్టెంట్. రావాల్సిన మనం అంటే బయట కూర్చొని మనం క్లాస్ ని చూస్తే ట్రైన్ అవుతున్నారు, సెల్ఫ్ డిఫెన్స్ మాత్రం నేర్చుకుంటున్నారని కనిపిస్తుంది. మీకు చిన్న ఉదాహరణతో స్టార్ట్ చేస్తారు. మనం పూతర వందనం అని చేస్తాం. పూతర వందనంలో శివుడికి మన పూతరకి ప్రణామం చేసిన తర్వాత ముఖ్యమైనది మన శరీరాన్ని మనం ప్రణామం చేస్తాం. శరీరాన్ని మనం సంస్కరించడంలో అర్థమైంది. సో దాంట్లో ఇన్నర్ మీనింగ్ ఏంటి అంటే మన శరీరం. ఇంకా లోతైన అర్థం చిన్న మనం చేసే సంస్కారంలోనే అంత. ఇంకా ఏమైనా ట్రీట్మెంట్స్ కూడా నడుస్తూ ఉంటాయా? అంటే ఇందులో భాగంగా, కలరీలో భాగంగా ఇంకా ఏం ట్రీట్మెంట్స్ జరుగుతుంది? చికిత్స అనేది కూడా ఒక లోతైన సబ్జెక్ట్ ఉంటుంది. సో దీంట్లో మనకి తమిళ్ భాష అనేది మూల భాష రెఫరెన్స్. సో మర్మ కావ్యంతో మొదలయ్యి ఎన్నో మా నూలు శాస్త్రం, నూలు అంటే శాస్త్రం, అందులో మనకి ఎన్నో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. సో వీటి ప్రతి నాడీ శాస్త్రము, అడంగల్ టెక్నిక్స్ అంటే లైక్ మనకు మోడర్న్ గా ఫస్ట్ ఎయిడ్ అని ఎలా అయితే ఉంటుందో టెక్నిక్స్ ఉంటాయి. సో ప్రతి పేషెంట్ మన మర్మ చికిత్స కేంద్రంకి పేషెంట్స్ చాలా మంది వస్తుంటారు. స్పైన్ ప్రాబ్లమ్, స్ట్రోక్ ప్రాబ్లమ్, బెడ్ రిడెన్ పేషెంట్స్, షోల్డర్ జాయింట్ పెయిన్, జాయింట్ పెయిన్, లో బ్యాక్ పెయిన్. సో వీళ్ళందరికీ కూడా మర్మ చికిత్స త్రూ మనం ట్రీట్మెంట్ అక్కడ ఇది కూడా ఉంది మన దగ్గర. ఈ క్లాస్ పక్కనే మనకి మర్మ చికిత్స కేంద్రం కూడా ఉంది. ఇందాక అడిగినట్టు ఫైట్ కి మరి దీనికి లింక్ ఏంటి అనేది ఒక క్వశ్చన్. సో మేము ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ లోకి వెళ్తే 40 ఏళ్ళు 50 ఏళ్ళు సాధన చేసిన గురువులకి ఫైట్ చాలా క్లుప్తంగా ఉండాలి. సో అంటే హెవీ మూమెంట్స్, గాల్లోకి ఎగిరిగొడ్డాలు ఉండదు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఫైట్ అనేది షుడ్ బి 5-10 సెకండ్స్ లో సింపుల్ గా చేసి వెళ్ళిపోయేలా ఉండాలి. వయసు రీత్యా, అనుభవం రీత్యా అలా మార్షల్ ఆర్ట్ ని చిలకంగా వచ్చిందే మరణ. సో ఇక్కడ మాతృక అనేది ఒక ప్రశ్న, ఎంత మాతృకతో చేయాలి వైద్యం. సో దానికి కొలమానం మనం వాడే ముద్రలు, ట్రీట్మెంట్ లో వాడే ముద్రలు. 1 కిలో తూకంతో చేస్తే, ఉదాహరణ చెప్తున్నాను, 1 కిలో తూకంతో చేస్తే అది వైద్యం. ఒక 100 కిలోల తూకంతో, 200 కిలోల తూకంతో మనం చేస్తే ఫైట్. ఒక చిన్న దారమే అడ్డం. ఇటు చేస్తే వైద్యం అవుతుంది, ఇటు చేస్తే ఫైట్.
ఓకే. సో ఇంత అంటే వెరీ మైన్యూట్ థింగ్స్ కానీ యా ప్రశ్న ఎక్కడ వస్తుందంటే మనకి 100 కిలోల తూకంతో 200 కిలోల తూకంతో కొట్టడం చాలా ఈజీ. అవును, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నియంత్రించుకొని అదే కంట్రోల్ తో అంత తక్కువ ఫోర్స్ తో ఎఫెక్టివ్ గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అచ్చా, ఓకే సార్. చాలా మంది స్టూడెంట్స్ కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈ జనరేషన్ పిల్లలకు మర్మకళ అసలు అదొకటి ఉందా, ఇట్లాంటి అసలు నేర్చుకుంటే ఏం లాభం, ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా జనరల్లీ వస్తూ ఉంటాయి సార్. కానీ చాలా మంది పిల్లలు కనిపిస్తున్నారు, చిన్న పిల్లలు కూడా కనిపిస్తున్నారు సార్. ఎట్లా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏం అడుగుతున్నారు, అంటే దీనివల్ల ఏంటి, ఏమవుతుంది, ఇవి బేసికల్ అడుగుతూ ఉంటారు కదా. ముఖ్యంగా మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా సెల్ఫ్ డిఫెన్స్ లేదా ఆత్మరక్షణ ఈ కాన్సెప్ట్ లోనే అటెండ్ అవుతారు. జాయిన్ అయ్యేది కూడా మేము సెల్ఫ్ డిఫెన్స్ రావాలి, సర్ప్రైజింగ్ అటాక్స్ ఏమన్నా సొసైటీలో జరగచ్చు, క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది, సో మమ్మల్ని టెక్నిక్. సో ఇలాగే మెజారిటీ ఎంక్వైరీస్ మాకు వస్తాయి. బట్ ఇది ఒక జ్ఞాన సముద్రం. ఫైటే కాకుండా చికిత్స భాగం ఉంది, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు. సో మనం వేరు శరీరం వేరు అనే చేతత్వం గురించి మనకు ఇండైరెక్ట్ గా విద్య నేర్పుతుంది. సో ఇన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. మెజారిటీగా మీరు అన్నట్టు మెజారిటీగా ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రం జాయిన్ అవుతారు. సార్ ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏమన్నా ఉంటుందా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు జాయిన్ అవ్వడం ఇదేమన్నా ఉంటుందా, రెస్ట్రిక్షన్ ఏమన్నా ఉందా? మినిమం 5 నుంచి 7 సంవత్సరాలు ప్రిస్క్రైబ్ టైం. దట్ ఈస్ మినిమం ఏజ్ టు స్టార్ట్. ఓకే, అక్కడి నుంచి అప్పర్ ఏజ్ లిమిట్ ఏం, ఏ వయసు వాళ్ళైనా నేర్చుకోవచ్చు. తమిళ్లో ఒక శ్లోకం ఉంటుంది, ఎంత ఆకలి ఉంటే అంత తింటాం, ఎంత దాహం అయితే అంత తాగుతాం. సో ఈ విద్యలో మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమ. సో ఎంత మనం ఈ ఆర్ట్ని ఇష్టపడతాం, ఎంత ప్యాషనేట్ గా మనం ఉంటే విద్య అంత దగ్గరికి తీసుకుంటాం. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటాయి సార్? ఏం లేదు, నథింగ్. ఎక్కడ లైక్ మనకు ఇది తినాలి ఇది తినద్దు అనే రిస్ట్రిక్షన్ ఎక్కడ మనకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ లో ఎక్కడ మెన్షన్ లేదు. సో కాకపోతే బ్యాలెన్స్ గా ఆరోగ్యకరమైన డైట్ అయితే ఉండాలి. నియమావళి తినే తిండి మీద కన్నా తినే టైమింగ్ సిస్టమ్ లో ఎక్కువ ఉంది. సో ఆహారం ఎప్పుడు తినాలి, ఎంత గ్యాప్ ఇవ్వాలి, వాటర్ ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగద్దు, అండ్ సీజన్ కి తగ్గట్టు మనం వేడి నీళ్ళు ఎప్పుడు తాగాలి, చల్ల నీళ్ళు ఎప్పుడు తాగాలి, నార్మల్ వాటర్ ఎప్పుడు తాగాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో టైమింగ్ నియమావళి టైం టేబుల్లో ఏ సీజన్ లో మనం ఎలా ఫుడ్ ని అడ్జస్ట్ చేసుకోవాలనేది. సెల్ఫ్ డిఫెన్స్ అంటే జనరల్లీ ఇంత టైం లేకపోవచ్చు, ఇంత ప్రాక్టీస్ ఆర్ ఈ కళని మొత్తం నేర్చుకునేంత టైం లేకపోవచ్చు. వాళ్ళకి సింపుల్ టెక్నిక్స్ తోని మీరు అంటే సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా? ఇస్తామండి. అచ్చా, దానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వాళ్ళ తరఫున కూడా కండక్ట్ చేస్తామండి. ఓ వావ్, అవునా? ఎక్కడ సార్, ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారు? లలిత గారు కోఆర్డినేటర్ అచ్చా, వాళ్ళు కండక్ట్ చేస్తారండి. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వర్కింగ్ విమెన్ కి ఎస్పెషల్ గా. అచ్చా, ఓకే. మనల్ని వాళ్ళు పిలుస్తారు, అక్కడికి వెళ్ళి కండక్ట్ దట్ వర్క్ షాప్. అచ్చా, హాఫ్ అన్ అవర్ క్లాస్ అన్ని చెప్తాం. బేసిక్ గా మెషిన్ అటాక్ చేస్తే లేదా గ్రాప్లింగ్, సో ఇలాంటి సర్ప్రైజ్ అటాక్స్ ఎస్పెషల్లీ విమెన్ మీద. ఎగ్జాక్ట్లీ. సో విల్ షో దెం టెక్నిక్స్ అన్ని చూపిస్తాం. ఇలా చేయాలి, ఇలా చేయాలి. అచ్చా, ఓకే. ఇవన్నీ కూడా అవేర్నెస్ పెంచుతాయి. ఫైనల్ గా డైలీ ప్రాక్టీస్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అవేర్నెస్ ఎంత ఇంపార్టెంటో అది ఎఫెక్టివ్ అవ్వాలి, మనం చూపే టెక్నిక్స్ ఉపయోగపడాలి అంటే దే షుడ్ కంపల్సరీ ప్రాక్టీస్ అనేది ముఖ్యం అన్నమాట. ఓకే, సో ఏదో ఒక్కసారి ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైనింగ్ తీసేసుకున్నాం కదా అయిపోయింది అన్నట్టు కాదనమాట. సో మనకు ఇన్ని రావాలి లేదా ఒక 1000 టెక్నిక్స్ రావాలి అనేది కాన్సెప్ట్ కాదు. నేర్చుకున్న 10 టెక్నిక్స్ అయినా నిత్యం దాంట్లో ప్రాక్టీస్ లో. ఇప్పుడు మార్షల్ ఆర్ట్ అనగానే మనకు కరాటే, కుంఫు ఇట్లాంటివి కూడా మనకు తెలుసు సార్. ఇప్పుడు ఇందులో కూడా లెవెల్స్ ఉంటాయా? ఇప్పుడు కలరీ దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయా? బికాస్ వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, బ్లాక్ బెల్ట్ ఇట్లుంటాయి కదా కరాటేలో. ఇందులో కూడా లెవెల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయా? ఇందులో కూడా బెల్ట్ గ్రేడింగ్ అనేది అదర్ మార్షల్ ఇక్కడ మాత్రం మనకు ఆయుధ పరీక్ష ఉంటుంది, ఆయుధ పూజ ఉంటుంది. అదే సందర్భంలోనే లైక్ మనం పూజ టైంలోనే విద్యారంభం పరీక్ష అనేది జరుగుతుంది. విద్యారంభం. సో
ప్రతి సంవత్సరము ఆయుధ పూజ మన దసరా రోజు విజయదశమి రోజు జరుగుతుంది. ఓకే. సో దానికి ముందు ఒక నెల రోజుల ముందు మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఓ విద్యారంభ పరీక్ష. అచ్చా. ఓకే. సో విద్యారంభంలో ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ ని వాళ్ళ ప్రాక్టీస్ ని బట్టి ఆ సంవత్సరం ఏం ప్రాక్టీస్ చేశారో పరీక్షించి నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ చేయాలో లేదో చేస్తాం. అచ్చా, పరీక్ష కూడా ఉంటుంది. ఓకే. వాళ్ళు అడ్వాన్స్ అవ్వాలన్నా కూడా దిస్ ఇస్ ద కేటగిరీ. జనరల్లీ అయితే సార్, అంటే ఈ కళలు అంతరించిపోతున్నటువంటి కళల్లో భాగంగానే ఇది కూడా అంతే కదా సార్. ఒక రకంగా మీరు అన్నట్టుగా సినిమాలలో పెద్ద పెద్ద స్టార్స్ ఇట్లాంటి కళల్ని చూపించినప్పుడే నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళు ఇంకా కూడా ఈ కళల్ని బతికిస్తున్నారు అని తెలిసే అవకాశం ఉంటుంది సార్. సో సినిమాల ద్వారా కూడా మీకు ఇట్లా చాలా మంది స్టూడెంట్స్ ఏమన్నా వచ్చిన సందర్భాలు ఉన్నాయా సార్? అందులో చూసామని మీ దగ్గరికి రావాలి అని రెఫరెన్సెస్ ఉన్నాయి. అచ్చా. సో ఎవ్రీ టైం లైక్ 7th సెన్స్ మూవీ సూర్య గారి, అవును, మన విద్యుత్ జంబాల్ గారి రెఫరెన్స్. ఓకే. రీసెంట్లీ పబ్లిక్ లో కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్ అవేర్నెస్. యా. అండ్ అంతరించిపోయింది అన్నారు కదా, సో అది మేము నమ్మేది ఏంటంటే అది నిజం కాదండి. అవునా? ఎందుకంటే పరంపరలో ప్రాక్టీస్ చేయొద్దండి అనేసి వాళ్ళు నిషేధం పెట్టారు బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకొందరు టఫ్ రూలర్స్. సో ఎక్కడ కూడా విద్యని దొంగలిచ్చేది కాదు, విద్యని పట్టుకుంటే ఆపేది కాదు. ఈరోజు మనం తెలంగాణలో ఈరోజు ఇక్కడ కేరళ దాటి ఇంత దూరం ఒక విద్య ఇక్కడ ఉంది అంటే ఒకరు ఆపితే ఆగింది కాదు. సో గురు శిష్య పరంపరలో ఒక గురువు తన లైఫ్ టైం ఎదురు చూసి ఒక మంచి శిష్యుడిని చూసి ఆ విద్యను అందించి వెళ్తారు. సో అంతరించిపోయింది అనే దానికి ఎక్కడ మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా లేదు. ఓకే. సో విద్య అంతరించిపోలేదు, కంపల్సరీ సొసైటీలో ఇంకా ఉంది. పెద్ద గురువులు వాళ్ళ ఎఫర్ట్స్తో వాళ్ళ లైఫ్ టైం ఇందులో డెడికేటెడ్గా వాళ్ళు చేశారు. యా. యా. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు? మనం తెలంగాణలో మన ప్రయాణం ఇప్పటికి 8th year అండి. సో ప్రెసెంట్ ఆఫ్ నౌ మనం 17 branches తో రన్ అవుతున్నాం తెలంగాణ. 17 branches. 17 branches. అవునా? 17 బ్రాంచ్లు ఉన్నాయా? ఓ నైస్ సార్. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? మనకి అరౌండ్ 800 to 900 స్టూడెంట్స్ ఉన్నారు హైదరాబాద్. ఇది కాకుండా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వీఆర్ వర్కింగ్ అండి. సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్, సన్ఫ్లవర్ వేదిక్ స్కూల్. అచ్చా, స్కూల్లో కూడా వీఆర్ వర్కింగ్. ఓ నైస్ సార్. ఓకే. సో మనకు వీలైనంత సొసైటీకి ఎంత ఆర్ట్ ఫామ్ మనం చెరువులో తీసుకుపోవాలి అనేది సో మన నుంచి ఎఫర్ట్స్ ఆర్ ఆల్వేస్. యా నైస్ సార్. సార్ డిఫెన్స్ కి సంబంధించి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? హౌ క్యాన్ వి డిఫెన్స్ అనే దాని గురించి? మర్మశాస్త్రం కానీ కలరీ విద్య కానీ మనకు నేర్పేది. సో మొదటి ఇప్పుడు సొసైటీకి మనం ఒక సందేశం ఇవ్వాలన్నా కూడా ఫైట్, సెల్ఫ్ డిఫెన్స్, ఫైట్ లేదా ఒకరి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ డిస్కషన్ అంతా వస్తుంది, ఎవరు అటాక్ చేస్తారు, సో ఎవరు, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫైట్ అనేది ప్రతిసారి ఫిజికల్ ఫైట్ అయినా ఇది ఒక ప్రశ్న. సో సామ, దాన, భేద, దండోపాయం, సో ఈ 4 ఫైట్ కిందకే వస్తాయి. సో ఎప్పుడు ఏ టైంలో ఏది వాడాలి అనేది మన తర్కం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ ఫైటే అవ్వాల్సిన అవసరం లేదు. ఒక చెడు మాట కానీ, ఒక చెడు విమర్శ కానీ, ఒక చెడ్డ చూపు కానీ అండ్ ఫైట్ కమ్స్. అన్ని దాటిన తర్వాత ఫిజికల్ ఫైట్లోకి ఎంటర్. కొన్నిసార్లు సర్ప్రైజ్ అటాక్స్ ఏమైనా జరుగుతాయి, ఎక్కడో రోడ్డు మీద 4 దాడి చేయడం ఇలాంటివి. సో ఈ అన్ని సందర్భాల్లో కూడా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ అంటే ఓన్లీ చేత్తో కొట్టడం, ఆపేయడం. సో దాంతో కలరీ లాంటి విద్యని కన్ఫైన్ చేయడం చాలా తప్పు. ఎంతో మానసికమైన అంశాలు ఉన్నాయి, ఎమోషనల్ విషయాలు ఉన్నాయి, స్పిరిచువల్ థింగ్స్ ఉన్నాయి. సో ఆత్మజ్ఞానంకి సంబంధించింది ఎంతో ఉంది. సో ఇక్కడ మన దైనందిన జీవితం, రెగ్యులర్ డైలీ లైఫ్లో కూడా, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఎనీథింగ్, సామం, దానం, భేదం, దండోపాయం, సో అన్నీ సిచ్యువేషన్కి తగ్గట్టు, వ్యక్తికి తగ్గట్టు మనం వాటిని ఉపయోగించి దాన్ని మన ఆత్మరక్షణకు వాడుకోవడం తెలియాలి. యా. సో ఇందులో ఐ థింక్ మరి మెడిటేషన్ అనేది కూడా ఉండుంటుంది కదా ఇందులో?
మెడిటేషన్ యాజ్ సచ్ మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నదండి. మనం చేసే ప్రాక్టీసే మనకు ధ్యానం. ఓహో అచ్చా ఓకే. ఎంత లీనమై సాధన చేస్తాం. ఓకే. మీకు చిన్న ఉదాహరణ, సపోజ్ ఒక గంట సేపు మనం ప్రాక్టీస్ చేస్తే మన పేరు గుర్తురాదు, మన తల్లిదండ్రుల పేర్లు గుర్తురావు, మన ఊరు గుర్తురాదు, మన సమస్యలు గుర్తురావు. సో మనల్ని మనం కంప్లీట్గా మర్చిపోయి ఈ సాధనలో ఇన్వాల్వ్ అవుతాం. దాన్ని ధ్యానం అంటే. മുന്ന് തട്ട്, പിന്നെ തട്ട്, മുന്ന് തട്ട്, കൈ തൂക്കി അടി വെട്ട്, പിന്നെ തട്ട്, ചരിച്ച് തൊഴുത് തൊട്ട് വന്നിച്ച്. റിപ്പീറ്റ്. സിംഹ വടിവ്, പിന്നെ തട്ട്, മുന്ന് തട്ട്, സിംഹ വടിവ്, അടി വെട്ട്, പിന്നെ തട്ട്, చరిచి తొట్టు వందించు. సింహ వడివు, కొంచెం స్పీడ్ అండ్ పవర్. రెడీ, స్టార్ట్. బ్యాక్ బ్లాక్, ఫ్రంట్ బ్లాక్, అడి వెట్టు, పిన్న తట్టు, చరిచి తొట్టు వందించు. సింహ వడివు, పిన్న తట్టు, మున్ను తట్టు, అడి వెట్టు, పిన్న తట్టు, తొഴുது తొట్టు వందించు. క్లోజింగ్. పిన్న తట్టు, మున్ను తట్టు, കാലിടി, കൈ ഇടി, കൈ പിടിച്ചിട്ട് തിരിഞ്ഞു വെട്ട്, ഇടിച്ച് ഇടിച്ച് കാലടി కాలడి. ఈ ఫ్రంట్ డిఫెన్స్ ఇక్కడ నుంచి రావాలి, చెస్ట్ మీద వడిలో కూర్చో ప్రాపర్గా. స్లాబ్, స్టార్ట్ ఫ్రమ్ హియర్, గ్రాబ్ అండ్ డిఫెన్స్. ముందు వెళ్ళి స్లాబ్, ఫుట్ వర్క్, ఇడి, గుడ్, ఇడి, కట్. మెయిన్ థింగ్ పొజిషన్ ఆఫ్ ద స్పైన్. సో వాళ్ళకి ఈక్వల్గా ఉంటే లేదా వాళ్ళకంటే పైన ఉంటే యూ క్యాన్ త్రో చేయడం ఇబ్బంది అవుతుంది. సో టు డిప్ డౌన్ దిస్ వన్. ఇది మూమెంట్. రెడీ, కంటిన్యూ. గ్రాబ్, ఎస్, సాఫ్ట్ ల్యాండింగ్ రావాలి. లాక్ గురించి చూద్దాం ఈరోజు. స్లాబ్, సో నిక్కం, సో టు స్టాప్ అండ్ గ్రాబ్. క్లియర్. సెకండ్ వన్ ఆగమానం. సో మనం అపోనెంట్ వైపు వెళ్తున్నాం. గ్రాబ్, హోల్డ్, లెఫ్ట్ హ్యాండ్ ఒక కొండ చిలువలాగా, ఒక పామ్ లాగా. సో మొత్తం రౌండ్ చేసి, సో యూఆర్ లాకింగ్ ద హ్యాండ్. ఇది మూమెంట్. క్లియర్. సో వన్స్ ఈ మూమెంట్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గ్రాబ్ యువర్ హ్యాండ్, రైట్. దెన్ స్క్వీజ్. పామ్ ఏం చేస్తుంది? కొండ చిలువ స్క్వీజ్ పిండుతుంది, సో రిబ్స్ అన్ని ఫ్రాక్చర్ చేస్తుంది అది. సో ఇక్కడ లాక్ అయిన తర్వాత యు ఆర్ గ్రాబింగ్ యువర్ హ్యాండ్, దెన్ స్క్వీజింగ్. చూడండి, అబ్జర్వ్ చేయండి. గ్రాబ్ అండ్ స్క్వీజ్. 3. క్లియర్. అండ్ గ్రాబ్. 1, 2 and 3. ఇది యా, శివ గారు చూసిన తర్వాత మాత్రం అమ్మో ఇన్ని ఆయుధాలు ఉన్నాయా, ఇంత ఉందా అనిపించింది. రియల్లీ నిజంగా ఇవి నేర్చుకుంటే మాత్రం బిందాస్ డిఫెండ్ అయితే చేసుకోవచ్చు, సెల్ఫ్ డిఫెండ్ అయితే చేసుకోవచ్చు. భలే అనిపించింది. యా, అందుకే నేను స్టార్టింగ్ లో కూడా చెప్పాను కదా, ఈ రాఖీ పండుగ సందర్భంగానే నేను ఈరోజు తీసుకొచ్చాను అని కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్లీ సార్ ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, మనకి ఫీమేల్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారండి.
ఉమెన్ ఎంపవర్మెంట్, లేకపోతే ఇండిపెండెంట్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకునే కాన్ఫిడెన్స్ అనేది రావాలి. సో మనం మూమెంట్స్ చెప్పేప్పుడు కూడా మీకు చూపించాను. అవును సో లిక్కం అడక్కం ఆగమనం. అవును సో ఆ ఫార్ములాస్ వాడి మినిమలిస్టిక్ మూమెంట్స్తో వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో యాజ్ ఎ బ్రదర్స్, యాజ్ ఫ్యామిలీ మెంబర్స్, సో అబ్బాయిలు ఇప్పుడు రెడీ వాళ్ళని కాపాడుకోవడానికి, సో అది కాకుండా వాళ్ళు శక్తివంతంగా తయారవ్వడానికి ఈ మా కలరీ విద్య అనేది ఉపయోగపడుతుంది. సో సొసైటీకి ఇచ్చే మెసేజ్ కూడా అదే అండి. సో వీలైనంత ఈ ట్రైనింగ్ తీసుకోండి. సో 10 మందికి చెప్పండి, 10 మంది ఇందులో జాయిన్ అయ్యి సో వాళ్ళు స్ట్రెంథెన్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. యా సో చివరిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ, సో తెలుగు రాష్ట్రాల్లో ఈ కలరీ విద్య, ఈ మర్మశాస్త్రం ఇంకొంచెం అప్లిఫ్ట్మెంట్ జరిగి ప్రభుత్వాల తరపు నుంచి ఇంకొంచెం మనకు తోడ్పాటు ఉంటే ఈ విద్యను ఇంకా తీసుకెళ్ళడానికి సాధ్యపడుతుంది. యా మీరు చెప్పినట్టుగా నిజంగా అది జరిగితే మాత్రం రియల్లీ మాకైతే హ్యాపీ సార్. బికాస్ మాకు కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది, డిఫెండ్ చేయడానికి కూడా ఛాన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.